2 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాము. మహాకనికరమును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు. నీ సహాయం మాకుతో ఉంచండి, నీ దయ మాతో ఉంచండి. దేవా, నీ కృప మాతో ఉంచండి, బలపరచుము. ఎక్కడ సైతం మా మీద ఏలుబడి చేయనివద్దు, అంధకార శక్తులకు ప్రభావం మా మీద ఏలుబడి చేయనివద్దు, లైకత విగ్రహ మంత్రశక్తులకు ప్రభావం మా మీద ఏలుబడి చేయనివద్దు. ఇంతవరకు నీ పేబిడ్లు మమ్మల్ని ప్రార్థనలో నడిపించారు, పాటలో నడిపించి ఉన్నారు, ఉత్తర ప్రత్యుత్తరంలో కూడా నడిపించి ఉన్నారు. దేవా తండ్రి, నీకు వందనములు. దేవా, నీ సహాయం, నీ కాపుదలు నాతో మాతో ఉంచి మమ్మల్ని బలపరచుము. నన్ను యోగ్యుడిగా చేయము. దేవ, లైవ్ ద్వారా అనేక మంది వాక్యం ఇవ్వడానికి దేవ సిద్ధముగా ఉన్నారా? ఆ ప్రాంతంలో నీ వాక్యము వారు వినిచుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము ప్రతి ఒక్కరికి మీరు దయచేసి బలపరచును తండ్రి. నా దోషం, నా పాపం ఎక్కడ దేని మీద ఏలిబడి చేయవద్దు ప్రభు. వాతావరణం మాకు అనుకూలపరచండి, ఎండవేడిము తగ్గించుము, కరెంట్ని, సౌండ్ సిస్టమ్ని, ఇంటర్నెట్ సౌకర్యమును దేవా తండ్రి, అలాగే దేవా తండ్రి ఈ యొక్క లైవ్ రికార్డింగ్లో కొన్ని సహాయం మీరు మాతో ఉంచండి. ప్రతిదీ దేవా తండ్రి క్రమంగా మర్యాదగా చేయుటకు సహాయం దయచేయండి. ఇక్కడ మాచార్యుల వారి పాలెంలో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని నీ శక్తి చేత వారు నింపండి, బలం చేత వారు నింపండి ప్రభా. ఎక్కడ యోగ్యముగా ప్రవర్తించనివ్వదు ప్రభా తండ్రి, ఎవరు నీకు విరోధముగా ఉండనివ్వదు. నీ సమాధానాత్మ, నీ సమాధానపు శక్తి నాతో మాతో ఉంచి బలపరిచి మీరే మహిమ ఘనత పొందండి ప్రభా. దేవా, నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, నన్ను బలవంతుడిగా చేయండి దేవా. నా యొక్క శరీర బలహీనత, ఆత్మీయ బలహీనత అంతా నీ పాదం దగ్గర పెట్టి ఉన్నాను. నన్ను అరికాలు మొదలుకునేంత వరకు స్వస్థత లేనటువంటి వాడు నన్ను క్షమించి నన్ను పూర్తిగా కడుగుము. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి దేవా తండ్రి. నా దోషను మీరు క్షమించండి. మరి ముఖ్యంగా ప్రభా, నేను పాపల ప్రధాన పరిశుద్ధులు అల్పుడని ఒప్పుకొనిచున్నాను. అల్పమైన నా భక్తిని దేవా మీరు జ్ఞాపకం చేసుకొని బలవంతుడిగా నేను నిలబట్ట కృప దయచేయండి. అనేక మంది రాలేకపోయినారు, వారితో మాట్లాడము. వచ్చిన వారి బట్టి నీకు వందనములు. ఇంకెవరైనా రానాలని ఆశపడి వస్తూ ఉంటే వాని కూడా క్షేమంగా మా మంచికి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి ఒక చిన్న ప్రకటన అక్కడ వస్తుందా? అడిగారా? ఫోన్ చేశారా? ఒక ప్రకటన వినండి. మన మధ్యలో జోసెఫ్ ఉన్నాడు. జోసెఫ్ అంటే ప్రసాద్, అలాగే చందలలి యొక్క కుమారుడు. మరి ఆ కుమారుడు మారు మనసు నిమిత్తమై ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. గత 2 రోజుల నుంచి నాతో ఉంటా ఉన్నాడు ఇక్కడ. ఆ బిడ్డ మరి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ సమయము ఆ బిడ్డకు అప్పగిస్తుంది. మైక్ ఇవ్వండి. అందరికీ వందనాలండి. మిమ్మల్ని ఎప్పుడన్నా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. నా ప్రవర్తన కలిగి నా మాటలతో ఎప్పుడన్నా ఎవరన్నా బాధపడి ఉంటే ప్రతి ఒక్కరిని క్షమించమని సంఘం అందరినీ అడుగుతున్నానండి. యేసయ్య కూడా నాతో మాట్లాడినట్లుగా మీరందరూ నా గురించి ప్రార్థన చేస్తారని అడుగుతున్నాను. సరే, మరి కుమారుడు సంఘం అంతటిని క్షమాపణ అడిగి ఉన్నాడు. ఎక్కడైనా తన ప్రవర్తనలో కానీ తన నడవడిలో మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని
మనకి క్షమాపణ అడిగి ఉన్నాడు కనుక ప్రభువుని శిష్యులు అడిగారు, ప్రభా ఎంతకాలం క్షమించాలంటే ప్రభు ఏమన్నాడు, 70 ఏళ్ళు మట్టుకంటే చనిపోయే వరకు, మానవునికి జీవితకాలం ఉన్నంత వరకు మనుషులు మనము క్షమించాలి. కనుక మరి కుమారుడు కోసము కూడా దేవుడు మాట్లాడలేగన ప్రార్థన చేయమని కోరినాడు కనుక దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన గ్రహింపును అంచే వరకు నిలబెట్టుకునే కుమారుడుగా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయమని దైవజనుడిగా సంఘమంతా నేను కూడా బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవుని వాక్యం వినక ముందు ఒక్క పాట పాడుకుందాము. ఈ దినము కొన్ని విషయాలు మాట్లాడడం కొంచెం ఆలస్యం అవ్వచ్చు కనుక నేను ఒక్క పాటతోటే ముగిస్తాను. ఆరాధన గీతంలో నుంచి ఒక పాట పాడుకుందాము. ముప్పై 33వ పాట. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు నిన్ను చేయి విడువడు. 33వ పాట పాడుకుందాం. ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు నిన్ను చేయి విడువాడు. తల్లి ఆయనే తండ్రి ఆయనే, తల్లి ఆయనే తండ్రి ఆయనే, లాలించును అందరూ లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను యేసు చేయి. వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి. రక్తము తోడా కడిగి వేసాడే, రక్తము తోడా కడిగి వేసాడే, రక్షణ సంతోషము నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఆత్మ చేత అభిషేకించి, ఆత్మ చేత వాక్యము చే నడుపుచున్నాడే, వాక్యము చే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు నిన్ను
చేయి విడువాడు. వాక్యం వినే ముందు చిన్న పనిలో పాడుకుందాం. అందులో లేచిబడి దేవుని జీవాత్మ నా మీదకి రమ్ము. ఆరాధన గీతంలో ఒక పల్లవి నెంబర్ ఎంత? దేవుని జీవాత్మ నా మీదకి రమ్ము. పల్లవుల భాగంలో నుంచి 237వ పల్లవి, పేజ్ సంఖ్య 168. పేజ్ నెంబర్ తీస్తే మీకు బాగా అర్థమవుతుంది. 168వ పేజీ, 237వ పల్లవి. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. విరాచు వాంచు మాలాచు నింపు. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మహాగణుడును పరాక్రమగల యుద్ధశూరుడు ఆకాశమందు ఆసీనుడగు స్థుతుల మీద ఆసీనుడగుచున్న పరమ తండ్రి, నీ ఘనమైన పాదములకు పట్టుకుని అడుగుచున్నాను. మమ్మల్ని వంచండి, మలచండి, వేరచండి ప్రభువా. నీ జీవాత్మ చేత నన్ను మమ్మల్ని నింపి ఉదయకాల సమయంలో మొదటగా నీ ఆత్మాభిషేకం నాతో నింపి బలపరిచి నన్ను పూర్తిగా నీ సులువు చాటును మరుగుపరిచి నాకు మొదట దేవా ఇక్కడ వినిచిన ప్రియులకి లైవ్లో వాక్యం వింటున్న సంఘ బిడ్డలకు ఆయా ప్రాంతంలో లైవ్ ద్వారాగా ఈ పరిచయం ఎత్తబడిచిన ప్రతి కుటుంబానికి దివ్యమైన వాక్యములు, ఆదరణకరమైన వాక్యములు, గర్దింపులు, దేవా తండ్రి సూచనలు, సలహాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి దినము ఒక ప్రత్యేకమైన దినము. ఏం చెప్పండి గట్టిగా. ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. అంటే తండ్రి అవ్వాలంటే ఏం చేయాలి? మొదట పెళ్ళి చేసుకోవాలి. పెళ్లి చేసుకోకుండా తండ్రులు ఎవరు ఉన్నారా, అది వేరే విషయము. కానీ ఒక క్రమ పద్ధతిలో తండ్రి కావాలంటే ముందు వివాహము అవ్వాలి. వివాహం అయిన తర్వాత దేవుడు ఆ జీవితమును ఆశీర్వదిస్తే వారికి బిడ్డలు కలిగితే వారి బిడ్డలు ఏమని పిలుస్తారు? డాడీ, నాన్నగారు అంటారు. ఎక్కడన్నా చెప్పవలసి వచ్చినప్పుడు మా బాబు అండి అంటారా? కోపం వచ్చినప్పుడు కూడా బాబు అంటారు. అంటే మనము రక్తమాంసములో ఉన్నాం కనుక ఈ పదాలన్నీ వాడుతూ ఉన్నాము. తండ్రి ఒక దేశమునకు ఒక అధికారి కావాలి, ఒక పాలించే నాయకులు కావాలి. పూర్వదినములో రాజులు ఉన్నారు, ఈ దినములో ప్రధానులు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు కొన్ని దేశముల్లో. కానీ ఒక కుటుంబమును పరిపాలించడానికి ఎవరు కావాలి? తండ్రి కావాలి. బైబిల్ అదే చెప్తుంది. మన పుస్తకాల్లో కూడా చదువుతాము. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. తండ్రి ఈ కుటుంబమునకు యజమానుడు. తల్లి యజమానత్వం తీసుకుంటే తండ్రి లేనప్పుడు
తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ కొన్ని కుటుంబంలో విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఏంటంటే తండ్రి తీసుకోవాల్సిన బాధ్యత తండ్రి ఉండగానే తల్లులు తీసుకుంటారు, స్త్రీలు తీసుకుంటారు. ఇది సంఘము కానీ బైబిల్ కానీ ఎక్కడ ఒప్పుకోవటం లేదు. బైబిల్లో కూడా సంఘములో స్త్రీ మౌనం అంటే పెత్తనాలు చేయకూడదు అని చెప్తా ఉంది. పురుషుడు లేనప్పుడు చేయవచ్చు, కానీ పురుషుడు ఉండగా, యజమానుడు ఉండగా స్త్రీ అజమాయిషి చేయడానికి వీలు లేదు. ఇది పురుష అహంకారంతో చెప్పటం లేదు, కానీ నేను ఒక తండ్రిని కాబట్టి చెప్పడం లేదు, కానీ బైబిల్లో ఉన్నది మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక ఈ ప్రత్యేకమైన ఈ యొక్క సందర్భముగా మరి తండ్రులైన వారందరూ కూడా మీకు శుభాకాంక్షలు. తండ్రులందరికీ శుభాకాంక్షలు. ఎవరు మాట్లాడట్లేదు, ఇస్రాయల్ గారు ఒక్కళ్ళే బుర్రొప్పుతున్నారు. ఎవరు తండ్రులు కదా మీరు? సరే, మరి ప్రసన్న చూస్తాను ఎప్పుడు తండ్రి అవుతానా అని కదా, నాకెందుకు ఇప్పుడు అన్నట్టుగా చూస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, తండ్రి యొక్క బాధ్యత చాలా విలువైనది. మరి నేను కూడా శరీర సంబంధముగా నా బిడ్డలకి తండ్రి అయినప్పటికీ మీ అందరికీ ఆత్మీయంగా తండ్రి. ఉపదేశకులు అనేక మంది ఉండొచ్చు, కానీ పౌలు అన్నాడు తండ్రి ఒక్కడు. 1000 మంది ఉపదేశకులు ఉంటారంట. అంటే అనేక మంది వాక్యం అని వినొచ్చు, కానీ వాక్యం వినే వారందరూ మనకు ఉపదేశకులుగా, సేవకులుగా, వర్తమానం అందించే సువార్థికులుగా ఉంటారు. కానీ ఆత్మ సంబంధముగా ప్రతి సంఘమునకు ఒక తండ్రి ఉంటాడు. తండ్రి అవసరము. ఇప్పుడు దారిన గొర్రెలు వెళ్తున్నాయి అనుకోండి, గొర్రె ఎక్కడో కొంచెం అలసిపోయింది అనుకోండి, మనం చూసామనుకోండి, జాలేసి కొన్ని నీళ్ళు పెడతాం, కొన్ని గడ్డి బరకలు ఉంటే వేస్తాం. కానీ అంత మాత్రాన గొర్రె మంద కాదు, మనం గొర్రెల కాపర్లము కాదు. అలాగే ఆత్మ సంబంధముగా కూడా అనేక మంది వచ్చి మనకు వాక్యం అందించవచ్చు. ఇక్కడ నిలబడి వాక్యం అందించవచ్చు. మనం యూట్యూబ్లో అనేక మంది వాక్యం వినవచ్చు. కోటాలు ఎట్టినప్పుడు కూడా అనేక మంది వచ్చి మనకు వాక్యము అందించవచ్చు. అందరము తండ్రులము కారు. కనుక తండ్రులను మన యొక్క పరిభాషలో మనం పిలిచేది ఏంటంటే ఏమని పిలుస్తాం? అయ్యగారు అంటాం. అంతేనా? క్రైస్తవ సాంప్రదాయ ప్రకారముగా దైవజనులను సాధారణముగా మనం పిలిచే భాష ఏంటంటే అయ్యగారు అండి అంటాం. అయ్యా అంటే తండ్రి అని అర్థము. కనుక చాలామంది నాకు మన సంఘబిడ్డలో కొంతమంది ఆత్మీయ తండ్రిగా నాకు శుభాకాంక్షలు తెలిపారు. వాడికి కూడా ప్రత్యేకమైన వందనములు. కనుక తండ్రి యొక్క బాధ్యత మనం చూస్తూ ఉన్నాము. కనుక తండ్రిగా కొన్నిసార్లు ఆత్మ సంబంధంగా కానివ్వండి, శరీర సంబంధంగా కానీ, రక్త మాంసములో శరీరములో ఉన్నాము కనుక న్యాయం చేస్తున్నట్లుగా ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు తప్పవచ్చు, తెలుసో తెలియకో. కనుక కుటుంబంలోని ఒక భర్త తన ఎడల తప్పు చేస్తే, బిడ్డల ఎడల తండ్రి తప్పు చేస్తే కుటుంబం విడిపోదు. మహా పెద్ద పెద్ద గొడవలు అయితే విడిపోతారు, కానీ చిన్న చిన్న వాటికి సర్దుకుంటూ వెళ్తారు. అలాగే ఆత్మ సంబంధంగా నీ కాపరి, నీ దైవజనుడు, నీ తండ్రి, లేకపోతే నీ అయ్యగారు, అందరినీ ఉద్దేశించి లైవ్లో వాక్యం వింటున్న అనేక మందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉండవచ్చు, తెలిసి చేయవచ్చు, తెలియక జరిగి ఉండవచ్చు. దాన్ని బట్టి, ఆ పొరపాటును బట్టి మనము వేరొక తండ్రిని మనము వెతుక్కోకూడదు. అంటే కొన్నిసార్లు వెతుక్కునే అవసరం వస్తుంది. ఎందువల్లంటే ఆ తండ్రి దుర్మార్గుడు అయిపోయాడు, ఆ తండ్రి చెడిపోయాడు, ఆ తండ్రి పడిపోయాడు, ఆ తండ్రి ఎందుకు పనికిరాని వాడు అయిపోతే, కొన్నిసార్లు కుటుంబంలో కూడా తండ్రి స్థానుసారంగా ఉన్నప్పుడు అతడు మన తండ్రి కాదురా,
అని చెప్పి తల్లి ఒక నిర్ణయం తీసుకుని ఒక అడుగు ముందుకు వేసి సమాజంలో ఉన్న పద్ధతి ప్రకారముగా ఏం తీసుకుంటారు? విడాకులు తీసుకుంటారు. అంతటితో వారి బంధము తెగిపోతూ ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి సహనానికి కానివ్వండి, కుటుంబ వ్యవస్థ కానివ్వండి, సంఘము కానివ్వండి, ప్రతిదానికి కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మించితే అది విడాకులు దారి తీయవచ్చు, సంఘము చీలిపోవచ్చు, సంఘములో ఉన్న బిడ్డలు తండ్రికి దూరం అయిపోవచ్చు. ఈ తండ్రి సరిగా లేడు కనుక వేరే తండ్రి మాకుంటే బాగుంటుంది అనుకున్న సందర్భాలు కూడా అనేకమైనవి సంఘము యొక్క చరిత్రలో మనము చూస్తూ ఉన్నాము. ఎందువల్ల ఈ ఇబ్బంది కలుగుతుందంటే, తండ్రి సరైన వాడు కాకపోతే, బిడ్డలను పోషించడానికి సరైన యోగ్యత లేకపోతే, నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతూ ఉన్నాను, సదైవ సంబంధంగా ఉదాహరిస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధంగా ఒక కాపరి వాక్యము ఉన్నట్టు బోధించకపోతే, నేనున్నాను అనుకోండి, మొట్టమొదటిగా నేను చేయవలసింది ఏంటంటే, బిడ్డలకి ఏ ఆహారం కావాలో అది నేను పెట్టాలి. పెట్టకపోతే నేను సరైన తండ్రిని కాదు. కొన్నిసార్లు బిడ్డలు తప్పు చేసినా ఇష్టానుసారంగా నేను గర్దించలేదు అనుకోండి, నేను సరైన తండ్రిని కాదు. కొన్నిసార్లు తండ్రి గద్దించకపోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మనసు నొచ్చుకుంటుందని గద్దించకపోవచ్చు. రెండోది, గద్దిస్తే వీళ్ళ ప్రార్థనకు రారేమో అని కూడా గద్దించకపోవచ్చు. మూడవది, గద్దిస్తే వీళ్ళు ఇవ్వాల్సిన కానుక ఇవ్వరేమో అని భయపడే తండ్రులు, అంటే దైవజనులు కూడా ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిజమైన తండ్రి గొర్రెల కోసము తన ప్రాణము పెడతాడు. ప్రాణం పెట్టేవాడు ఏ గొర్రె నుంచైనా లాభం అపేక్షిస్తాడా? కొంతమంది మనము గృహాల్లోని పశువులు, పక్షులు, గేదెలు, పావురాలు, కోళ్ళు పెంచుతారు. కొంతమంది, అందరూ అన్ని రకాల వాళ్ళు పెంచుతారు. కొంతమందిని వాటిని విక్రయించేస్తారు. బజార్లోనికో, సంతలోనికో, మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మివేస్తారు. వాళ్ళు చేస్తున్నది వ్యాపారం కోసం. కొంతమంది ఉంటారు, ఎంతకాలమైనా ఈ పశువు మా దగ్గరే ఉండాలి, ఈ కోడి మా దగ్గరే ఉండాలి, ఈ గేదె మా దగ్గర ఉండాలి, ఈ గొర్రె మా దగ్గరే ఉండాలి. అవి చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇటీవల ఒక ప్రాంతంలోని ఒక రుద్రాలు ఏడుస్తూ ఉంది. రుద్రాలు ఏడుస్తూ ఉంటే పక్క వాళ్ళందరూ వచ్చారు. చనిపోయినట్లుగా ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది అని చూస్తే ఆమె పెంచుకున్న పిల్లి కనపడలేదంట. ఎందుకు పోయిందంట? సరే, ఆమె ఏడుపు భరించలేక 110కి కాల్ చేశారంటే అగ్నిమాపక సిబ్బంది, అంటే వాళ్ళు సహాయ చర్యలు తీసుకుంటారు కనుక గంటలారికి మనకి బాగా అర్థమవుతుంది. ఫైర్ ఇంజిన్కి కాల్ చేస్తే వాళ్ళు దాన్ని వెతకడం ప్రారంభించారు. ప్రారంభించి చూస్తే ఆ పిల్లి ఎక్కడో కొబ్బరి చెట్టు ఎక్కేస్తుంది కనుక ఈ పోలీసులు నుంచి తీసుకొని ఆ పిల్లిని తీసుకొచ్చి ఆమెకు అప్పగించారు. నిజంగా జరిగింది ఇది మన ప్రాంతంలోనే. అంటే ఆ పిల్లి ఎడల ఆమెకు ప్రేమ ఉంది. పోనీ వేరే జంతువు అయితే, వేరే గేదెలు అయితే పాలు ఇస్తాయి అనుకోండి, పిల్లి ఏమైనా మనకి ఇస్తుందా? మనకి కాస్త తినేస్తుంది. అంటే పిల్లిని ఆమె ఎంతో ప్రేమగా పెంచుతుంది. దానివల్ల లాభము ఆమె అపేక్షించటం లేదు. కనుక నిజమైన కాపరి సంఘములో లాభమును అపేక్షించడు, ప్రాణము పెట్టడానికి సిద్ధపడతాడు. కనుక ఇలాంటి కాపరులు లేకపోతే, సమాజంలో సంఘము కోసము, బిడ్డల కోసము ప్రాణం పెట్టే కాపరి లేకపోతే, కాపరి అనే పదము తగిలించుకోవడానికి అర్హత లేదు. నేను మీ కానుకల కోసం అపేక్షించి, మీరిచ్చే దశమ భాగాలకో, కృతజ్ఞత అర్పణలకో, వేటికైనా నేను అపేక్షించి వాటి నిమిత్తమై మీ మధ్య నేను పరిచర్య చేస్తాను. నేను కాపరిని కాదు, నేను వ్యాపారిని. ఏమవుతాను? కాపరిని అవుతానా?
కాదు. నేను వ్యాపారంలో ఉంటాను కనుక నా దృష్టి, నా వాక్యము, నా ప్రార్థనలు, నా పాటలు, నా పరిచర్య అంతా వ్యాపార సంబంధంగానే ఉంటుంది కానీ ఆత్మ సంబంధంగా ఉండదు. నేను కాపరిని అని అనిపించుకోవడానికి యోగ్యత, అర్హత ఉండదు. కనుక ఈ యొక్క తండ్రుల దినోత్సవంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మాచర్ల పాలెంలో కూడా కొంతమంది తండ్రులు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన శుభములు. కనుక తండ్రిగా మీ పాత్ర మీరు నిర్వర్తించండి. దైవజనుడు కూడా, ఇక నేను కూడా ఆత్మ సంబంధంగా మీకు సరైన తండ్రిగా ఉండేలాగా నా కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయవాలని కొద్ది మాటలు విన్నవించుకుంటా ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 24వ అధ్యాయము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనము నుంచి. ఈ మౌత్ కింద పెట్టండి. సౌలు ఫిలిస్తీన్లు తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు పర్వతముల మీద దావీదును అతని జనులను వెదకటకై బయలుదేరెను. సౌలు అనే ఒక మనుషులున్నాడు, దావీదు అనే మనుషులున్నాడు. దావీదు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రేమించువాడు. దావీదు అనే మాటకు అర్థం ఏంటి? ప్రేమించువాడు. సౌలు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రార్థించువాడు. ఏం పేరుకి అర్థం ఏంటి? ప్రార్థించువాడు, ప్రేమించువాడు, ప్రార్థించువాడు. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషుల యొక్క జీవితంలో కొన్ని భాగములు వీలైనంత త్వరలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే వచ్చే వారం కానీ పై వచ్చే వారం కానీ చూద్దాం. సౌలు ప్రార్థించువాడు, ప్రార్థిస్తాడు. దావీదు ప్రేమిస్తాడు. పేర్లు బాగున్నాయి కదా, ప్రార్థన, ప్రేమ. పాతో ఆరంభమైన ఈ రెండు పదాలు మనం చూసినట్లయితే సౌలు యొక్క అల్లుడు ఎవరు? సౌలు అల్లుడు ఎవరు? దావీదు. మంచిది. ఇప్పుడు అల్లుడు గారి కోసము మామగారు ఏం చేస్తా ఉన్నాడు? 3,000 మందిని తీసుకుని బయలుదేరాడు. అల్లుడు గారి కోసం మామగారు, మామయ్య, మామ ఏమంటామో ఏం చేస్తామంటే 3,000 మందిని తీసుకుని బయలుదేరుతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడంట? అప్పుడు సౌలు ఇశ్రాయేలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద. ఆ శిలాపర్వతం అనే ప్రాంతము దేనికి స్థలం అంటే కొండ మేకలు ఉంటాయంట అక్కడ. ఏ మేకలు? కొండ మేకలు. అంటే ఊర్లో మేకలు ఉంటాయి, కొండల్లో నివసించే మేకలు ఉంటాయి. అక్కడున్నాడు ఎవరు? దావీదు. కొండ మేకలు నివసించే ప్రాంతంలో ఉంటే అక్కడికి 3,000 మందిని తీసుకుని సౌలు మామగారు అల్లుని వెతకడానికి ప్రారంభిస్తూ ఉంటే అక్కడ ఏమైందంట? దావీదు అతని జనులను వెతకటగా బయలుదేరను. మార్గమందున్న గొర్రెల దొడ్డ దగ్గరకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. మార్గ మధ్యములో గొర్రెల దొడ్డే ఉంది. ఆ కొండల దగ్గర కొంతమంది గొర్రెలు అక్కడ కట్టేసుకునే ప్రాంతం ఉంది. అక్కడ ప్రక్కనే ఒక గుహ ఉందంట. ఏముంది? గుహ ఉంది. ప్రక్కన ఒక గుహ ఉంది. ఈ గుహ చూసినప్పుడు ఏమైందో చూద్దాము. అందులో సౌలు సంకాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహల లోపలి భాగములో ఉండిరి గనుక. చూడండి, గుహలోనికి వెళ్ళాలనుకున్నాడు ఎవరు? సౌలు రాజు గారు. సౌలు రాజు గారు గుహలో వెళ్ళాలనుకుంటే అప్పటికే ఆ గుహలోని దావీదును ఎవరున్నారంట? అతని వృక్షము
లైవ్ అంతరాయం లేకుండా ప్రసారం అవట కృప దయచేసి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కనుక మనం ఇక్కడ దేవుని వాక్యము చూస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యములో ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు సౌలు గుహలోనికి వెళ్ళాడు, బహిర్భూమికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ గుహ చాలా పెద్దది. మనం అరకు వెళ్తే పెద్ద గుహ కనబడుతుంది. ఆ గుహ మీద నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది, తెలియదు ఎవరికి. తెలుసా? గుహ లోపల నుంచి వెళ్దు, అది సొరంగం. గుహ పైనుంచే వెళ్తుంది, బొర్రా కేవ్. నువ్వు చెప్పేది టన్నల్స్, అది కొండలోంచి వెళ్తుంది, కొండను తొలిచి వెళ్తుంది. బొర్రా కేవ్ అనే ప్రాంతము అరకులో ఉంది. దాన్ని మనం గమనించినట్లయితే అది ఎప్పుడో రాజుల కాలంలో దాన్ని తొలిపించుకున్నారో అది ఏర్పడిందో తెలియదు, కానీ చాలా కాలం అయిన తర్వాత రాజులు సాధారణముగా వాళ్ళ యొక్క సంసార జీవితము ఎలాగున్నప్పటికీ రాణులు అంటే రాజుగారి యొక్క భార్యలు బహు అందంగా ఉంటారు కనుక వాళ్ళ యొక్క శీలముని ఎవరైనా దోచుకుంటారేమో అని వాళ్ళ రహస్యముగా కొన్ని ప్రాంతంలో వాళ్ళు ఉంచుతూ ఉండేవారు. ఈ జరిగే సందర్భంలో ఏమైందంటే అక్కడ గుహ ఉన్న ప్రదేశం ఎవరికి తెలియదు, పెద్ద రాయి లేకుంది. పశువుల కాపర్లు ఆ కొండ మీదకి మేకలను, గొర్రెలను, ఆవులను తీసుకెళ్లారు. సడన్గా ఒక ఆవు మేస్తూ దిగబడిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, కనబడలేదు. వాళ్ళు ఏదో అక్కడ కొంచెము చెత్త ఆకులు ఉన్నాయేమో, దాని వలన ఈ ఆవు కనబడలేదని వెతకడం ప్రారంభిస్తే అది లోపల కొన్ని ఎకరాలు గుహగా కనబడుతూ ఉంది. బొర్రా కేవ్ అంటారు దాన్ని. ఆ రీతిగా దాన్ని కనుగొన్నారు. తర్వాత దాంట్లో అనేక రకమైన, నేను ఎప్పుడో 2004లో వెళ్ళాను చూడడానికి. వెళ్ళినప్పుడు దాంట్లో సినిమాలు తీశారండి, ఈ సినిమా ఎక్కడ తీశారండి ఏం అర్థం అవ్వట్లేదు. ఆడి పేరు చెప్పి ఇది ఇక్కడ అంటే ఇదేంట్రా బాబు ఆ పేరు చెప్తున్నామంటే ఇది ఇక్కడ సినిమా తీశారండి పలానా స్పాటు. ఓకే అనుకున్నాం. అంటే ఒక గుహ అంత పెద్దది ఉండవచ్చు. ఈ గుహ యొక్క నిర్మాణము, దీని వైశాల్యము, దీని వెడల్పు, పొడవు ఎంత ఉందో తెలియదు, కానీ ఆ గుహలో మాత్రము ఎవరున్నారు? దావీదు ఉన్నాడు, అతను జనులు ఉన్నారు. అక్కడికే మనోడు కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మామగారు సౌలు రాజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమికి వెళితే 4వ వచనము, దావీదు జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగించినని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. చూడండి, ఇక్కడ మనము ఈ యొక్క దృశ్యము లోతులోనికి వెళ్తే దావీదు చుట్టూ కూడా జనులు ఉన్నారా లేరా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడ రాయబడలేదు, కానీ కొంతమంది ఉన్నారు దావీదు పక్షమున ఉన్నవారు. రాజుగారు కనుక సైన్యము పక్షమున, రాజుగారు పక్షమున ఉండే యోధులు, యుద్ధ వీరులు అందరూ ఆయన పక్షమున ఉన్నారు. కానీ మనం చూసినట్లయితే ఇతను బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఒక్కడే ఉన్నాడు. కానీ దావీదు చుట్టూ అనేక మంది ఉన్నారు. వారు దావీదు చెవులో చెప్పారంట. ఏమంటారు చూడండి, అక్కడ వాక్యము వాళ్ళు సంబోధిస్తున్నారు. ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చింది. దేవుడు నీతో వాగ్దానము చేశాడు. ఏంటి? నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తాడు. ఆ రోజు వచ్చింది. నిజమే అనిపిస్తుందా? అనిపించట్లేదా? ప్రతి ఒక్కరికి కూడా అది నిజమే అనిపిస్తుంది. ఒక శత్రువుకి ఇబ్బంది కలిగితే, ఒక శత్రువు కనీసం సైకిల్ మీద వెళ్తే జారి పడిపోయినా కూడా మనం ఏమంటాం? ఈయన అన్నాడురా, తగిలిందిరా అంటాం. మనం అంటాం. అంటే మన లోపల అంత ఉక్రోష్యం ఉంటుంది. నేను కూడా నేనేదో పెద్ద నీతిమంతుడిని, పరలోకం నుంచి వచ్చిన దేవదూత అని చెప్పటం లేదు. దేవునిని బట్టి క్రీస్తు రాయబారిగా క్రీస్తు సువార్తను మోస్తా ఉన్నాను కనుక అనేక విషయములో
నేను కోపము వెళ్ళబుచ్చవలసిన సందర్భాలు ఉన్నప్పటికీ దాన్ని పట్టుకుని ఎందుకుంటున్నామంటే దాన్ని తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. దాంట్లో ఏముంది? నాకు స్వార్థం. నేను తగ్గించుకుంటుంది ఎందుకంటే దేవుడు హెచ్చిస్తాడని. దేవుడిని హెచ్చించాలని ఎంత తగ్గించుకున్నాను? నరకమే అన్నాడు అనుకోండి, తగ్గించుకోగలనా? తగ్గించుకోలేను. కనుక ఇక్కడ దావీదు ఉన్నాడు, శత్రువు ప్రక్కనే ఉన్నాడు. శత్రువు ప్రక్కనే ఉన్నప్పుడు అతను ఒంటరిగా ఉన్నాడు. అతను నిరాధారముగా నిరాయుధులుగా ఉన్నాడు. అంటే అతని దగ్గర ఆధారం ఏమీ లేదు, చేతిలో ఏమీ లేదు. ఏమో బాటిల్ ఉందేమో కడుక్కోవడానికి, అంతే కదా. అంతగానే ఏమని ఉంటుందా? ఒకవేళ మనము పెద్దలు వృద్ధులు కిందన కూర్చోలేకపోతే కర్ర పట్టుకుని కూర్చుంటారు, అంతగానే ఏముండి ఉండదు. రాజుగారు గనక రాజవస్త్రములతో ఉన్నాడు గనక కిందన కూర్చునే అంత అలవాటు అతనికి లేకపోవచ్చు గనక, మన దేశంలో అయితే కింద కూర్చునే అలవాటు ఉంటుంది. పాశ్చాత్య దేశాలు, అమెరికా, మన దేశం వదిలి ఎక్కడికి వెళ్ళినా వెస్టర్న్ అంటారు. వెస్టర్న్ అంటే కుర్చీలో కూర్చున్నట్లుగా మల విసర్జన వాళ్ళు చేస్తారు. అవునా? మనం ఇప్పుడు అందరూ అవి పెట్టుకుంటున్నారు, పెద్దలు చిన్నలు కూడా. ఎందుకంటే అందరికీ మోకాళ్ళలో బాధ, ముడుకులు బాధ వచ్చేస్తుంది కనుక అందరూ ఆ రకమైన సౌఖ్యములు చేసుకుంటున్నారు. ఇశ్రాయేలు దేశం కనుక ఇది పాశ్చాత్య దేశం యొక్క అలవాటు ఆచారం కనుక రాజుగారు కూడా అలా కూర్చునే కోటలో అలా కూర్చునే అలవాటు ఉన్నది కనుక అతను బయట మామూలుగా మనగలాగా కూర్చునే అలవాటు ఉండకపోవచ్చు కనుక రాజవస్త్రములతో ఉన్నాడు కనుక వీలైతే ఒక కర్ర మాత్రమే అతని చేతిలో ఉంటుంది. కడుక్కోవడానికి ఒక చెమ్ముడు నీళ్ళు, ఒక బాటిల్ నీళ్ళు అతని దగ్గర ఉంటాయి, కానీ ఎంతకన్నా అతని దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు రాజుగారు పరిగెట్టగలంటే పరిగెట్టలేడు. ఆ పరిస్థితుల్లో ఎవడైనా తరుముకి వస్తే పరిగెట్టాలంటే పరిగెట్టలేడు. ఎందుకంటే అతను కూర్చుంటున్న విధానం ఏంటి, అతను వెళ్తున్న మార్గం ఏంటి, అతను చేస్తున్న పని ఏంటి, పరిగెట్టడానికి అనువైన సమయం కాదు. అలాంటి టైంలోని రాజుగారు చుట్టూ ఉన్న మనుషులు కాదు కానీ దావీదు చుట్టూ ఉన్న మనుషులు ఏమంటారంటే, దావీదు నీకు మంచి టైం దేవుడు ఇచ్చాడు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తున్నాడు కదా, అది ఈ రోజే. అది ఏ రోజు? ఈ రోజే కాని చేయి. పని కానియమంటే రాజుగారు ఏం చేస్తాడు, దావీదు ఏం చేస్తాడు చూద్దాం, కిందకి రానివ్వండి. సౌలు పై వస్త్రము తాను కోసిన దావీదు మనస్సు నొచ్చి. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడంటే చంపలేదు కానీ వస్త్రము కోసాడు. పై వస్త్రము అంటే అది ఏదైనా కావచ్చు. లోపల వస్త్రం అంటే మేము బనేలు వేసుకుంటాము, చెడ్డీ అండర్ వేర్ వేసుకుంటాం. ఇది లోపలి వస్త్రము. పై వస్త్రమే, మీకు కనబడేదంతా పై వస్త్రమే. కనుక ఈ పై వస్త్రములో రాజుగారి దుస్తులు రోబ్ అంటే అతను అంగీ వేసుకుని ఉండవచ్చు. యూదులు గనుక యూదయ సాంప్రదాయ ప్రకారంగా, లేకపోతే రాజు శిరస్త్రాణము లేదు గనుకే వస్త్రం అన్నాడు. రాజు ఆ యుద్ధ వస్త్రములుంటే ఈ లోపల వేసుకున్న బట్టను చింపేటట్లుగా కోసేటట్లుగా అవకాశం ఉండదు. కనుక రాజుగారు ఒకవేళ అప్పటి వరకు రాజవస్త్రములు, శిరస్త్రాణము, బాడీ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ ఉన్నప్పటికీ అతడు బహిర్భూమికి వెళ్తున్నాడు కనుక ఆ వస్త్రములు తీసి ఎక్కడ పెట్టుంటాడు? ప్రక్కన పెట్టాడు. పై వస్త్రం మాత్రం కనిపిస్తుంటే దావీదు దాన్ని కోసాడు. కానీ మనసు ఏమైందంట? నొచ్చుకుంది. హాని చేశాడా? చేయలేదు. ఇబ్బంది పెట్టాడా? పెట్టలేదు. వస్త్రము చింపినందుకు, కోసినందుకు మనసు నొచ్చుకుంది. దావీదు భక్తి చూడండి ఎంత శ్రేష్టం కనబడుతుందో. ప్రేమించువాడు, దావీదులో ఉన్నది ప్రేమ. ఒక శత్రువు యొక్క చెంగు కోస్తేనే, ఒక శత్రువు యొక్క పై వస్త్రం కోస్తేనే మనసు నొచ్చుకుంటా ఉంది. ఈ దినములో ఒక స్త్రీ వచ్చి నాతో చెప్తా ఉంది, అయ్యా నేను మారు మనసు పొందాలండి. ఏంటమ్మా నీ శత్రుత్వం అంటే? నా తోటికోళ్ళండి. ఏం చేసావంటే, ఆమె ఏం చేసిందంట, తన తోటికోళ్ళకి మంచి బట్టలు ఉన్నాయని బ్లేడ్ పెట్టి కోసిందంట చీర. ఏం చేసింది? ఆ మంచి పొట్టి వస్త్రం ఉంటే ఆ పొట్టి వస్త్రము చూసి వారవలేక కరెక్ట్గా ఎక్కడ ఆ పైటి చెంగు దగ్గర 2-3 దిక్కులు బ్లేడ్ పెట్టి కోసిందంట. వెళ్ళి పచ్చిత్తపడు. ఎలాగండి? కష్టం కదా. వస్త్రము
మరి నీ తోడుగాడు నీకు నాకేం ఇబ్బంది లేదండి, మా తోడుగాడు నాకు అన్నీ పెడుతుంది, మాకు ఏదైనా కూర వండుకోకపోతే కూర ఇస్తుంది, నేను లేనప్పుడు నా బిడ్డలు చూసుకుంటుంది. మరి నీకు ఎందుకు వస్తాయి అంటే, నా ఆవిడకున్న బట్టలు నాకు లేవు కనుక అసూయపడి ఆమె చీర కోస్తుంది. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు కదా? చీరలు కోసేస్తారా? ఇది మన సాంప్రదాయమా? ప్రియమైన దేవుని సంఘం, నేను కూడా అలా చేసిన వాడినే. నేను అలా చేసిన వాడిని అంటే నాకు చెప్పాను కదా, నా సాక్ష్యము, నేను కనబడినంత మంచోడే కాదు కదా. నేను దేవుని సేవకుల ఇంట్లో పుట్టినప్పటికీ, దేవుని కుటుంబంలో ఉన్నప్పటికీ భక్తిగా నేను ఎవరితో పెద్ద కలహములకు వెళ్ళేవాడిని కాదు. కానీ కాలేజీలో ఉన్నప్పుడు నేను ఎదరు నడిస్తే నా వెనకాతల ఎవరైనా నడవాలి, నా ముందు ఎవరైనా నడిస్తే నేను ఒప్పుకునేవాడిని కాదు. సాధారణంగా కాలేజీలో ఉండే పొగరబోత్తనం ఎలాగుంటుందంటే, ఎవరైనా అమ్మాయిలు ఎదరు నడుస్తూ ఉంటే వెనకాతల అబ్బాయిలు వెనకాతలు నడుస్తూ వాళ్ళని కామెంట్ చేస్తూ టీజ్ చేస్తూ ఉంటారు. ఇది సాంప్రదాయం కదా, కాలేజ్ సాంప్రదాయం. నా ఉద్దేశం అలాగ ఉండకూడదు. నేను చెప్పాను, కుర్రాళ్ళు అమ్మాయిలు మన వెనకాత నడవాలరా, మనల్ని వెంబడించాలి కానీ వాళ్ళు మనము వెంబడించకూడదు. మనలాళ్ళు ఫాలో అవ్వాలి కానీ వాళ్ళ మనం ఫాలో. నలుపైన కొంచెం పొగరు ఎక్కువ అన్నవాడు కదా. కనుక నేనేం చేసేవాడిని, ఎవరైనా నడిస్తే ఒక ఇంకి పెన్ తీసుకుని వాళ్ళ బట్టలకు వేసేవాడిని వెనక నుంచి. తెలుస్తుందా? తెలీదు. ఇంటికి వెళ్ళి చూస్తే బట్టలన్నీ మురుకు, బట్టలన్నీ ఎలాగుంటాయి, ఇంకు మరకలతో ఉంటాయి. దుష్టత్వం ఇది, ప్రేమహీనత, ఒక పొగరుబోతుతనము. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ దేవుని కుటుంబంలో పుట్టానని చెప్పి, మారుమనసు పొందేనని చెప్పి, వాక్యము తెలుసని చెప్పి ఇతరులు ఎవరైనా అలాంటి పని చేస్తే గద్దించవలసిన నేను ఎలాగున్నాను, ఒక పొగరుబోతుతనంలో ఉన్నాను. ఇక్కడ రాజు గారి యొక్క వస్త్రము దావీదు పొగరుబోతుతనంతో కొయ్యలేదు కానీ ఒక చిహ్నముగా, ఇదిగో రాజా, నువ్వు నన్ను శత్రువుగా ఎంచావు, నువ్వు శత్రువుగా ఎంచడానికి కారణం నీ మనసులో వచ్చింది కాదు, నీ పక్కనున్న జనులు, నీ చుట్టూన్న మనుషులు. ఇదిగో దావీదు ఉంటే నీకు ప్రమాదం అంటున్నారు, దావీదు ఉన్నంత కాలము నువ్వు సరిగా రాజ్య పరిపాలన చేయలేమంటున్నారు, దావీదు ఉన్నంత కాలము నీ తర్వాత నీ కుమారులు ఎన్నటికి రాజులు కాలేరంటున్నారు అని వాళ్ళ మాటలు నమ్మి నన్ను వెతుకుతున్నారు. నాకు అవకాశం వచ్చినా నిన్ను చంపటం లేదని చూపించడానికి ఆ వస్త్రం కోసాడు. కానీ దాని విషయంలో కూడా అతను మనసును నొచ్చుకున్నాడు. ఉందా? నిజమైన మనసాక్షి ఉంటే చిన్న అపకారం చేసే ప్రార్థన వస్తుందా? రాదు. మనము హృదయంలోనే ఏదైనా బాధ పెట్టుకుని, హృదయంలో ఎవరి మీద కోపం పెట్టుకుని, హృదయంలో ఎవరి మీద అసూయ పెట్టుకుని మనం బయటికి కనబడకపోయినా అది ఆటంకమైపోతుంది కనుక ప్రార్థన చేయలేము. అందుకే మన సావాసంలో నేర్పించింది ఏంటంటే క్షమాపణ అడిగే మనస్తత్వం. నువ్వు క్షమాపణ అడిగిన తర్వాత, బైబిల్ కూడా అదే చెప్తుంది, రాత్రి చెప్పాను కదా, నీ సహోదరికి నీ ఎడల విరోధమైన భావము ఉందని తెలిస్తే మొదట నీవు దేవాలయంలోకి వచ్చినప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు, నువ్వు మందిరంలో నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ విరోధునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీవు అర్పణ అర్పించవచ్చు. కంగారేం లేదు, అర్పణ అర్పించడంలో కంగారేమీ లేదు, సమాధాన పడడమే ముఖ్య ఉద్దేశము. కనుక దేవుని ఇక్కడ వాక్యం మనకు బోధిస్తుంది ఏంటంటే సమాధాన ఆత్మ మనలో ఉండాలి. ఇక్కడ సౌలు విచ్ఛిన్నపోతా ఉన్నాడు, దావీదు వెనకే వెళ్తా ఉన్నాడు. సౌలు తన కాలకృత్యాలు ముగించుకుని వెళ్ళిపోతూ ఉంటే ఏమైంది చూడండి. ఇతడు యెహోవా చేత అభిషేకమునందిన వాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేనే కార్యము చేయను, యెహోవాను బట్టి నేను చంపనని దావీదు ఆ జనులతోటి ఎలాంటి వాడంట సౌలు, యెహోవా చేత అభిషేకమునందిన వాడు. మనందరికి అభిషేకం ఉందా లేదా? సౌలు రాజు కాబట్టి అభిషేకించాడు. దేవుడు తన సేవకులను అభిషేకిస్తా ఉన్నాడు. మనకు అభిషేకం ఉందా లేదా చెప్పాలి, మీరు చెప్పండి. మనకు అభిషేకం ఉందా లేదా? అందరం అభిషేకము కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. బాప్తీసం పొందిన ప్రతివాడును
దేవుని యొక్క నీటిలోని బాప్తీసం పొంది సంపూర్ణ అభిషేకంలోనికి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నాడా వెళ్ళలేదా? బాప్తీసం అనేది ఒక అభిషేకము. బాప్తీసం అంటే రక్షణ కాదు, అభిషేకము అంటే ఆ దినము నుంచి నీ యొక్క క్రియలు నీవు మారు మనసు తగిన ఫలములు ఫలించినట్లుగా బాప్తీసం అనేది ప్రతి ఒక్కరికి అభిషేకము. ఎంతమంది అయితే బాప్తీసం పొందేమో, ఇక్కడ ఉన్నవారు కానివ్వండి, నెల్లూరులో ఉన్నవాళ్ళు కానివ్వండి, లైవ్లో వింటున్నవారు కానివ్వండి, బాప్తీసం పొందిన ఎవరైనా సరే, అది నేను కావచ్చు నీవు కావచ్చు, అభిషేకం ఉంది. అందుకే ప్రభు అన్నాడు, నీ సహోదరునికి విరోధముగా మాట్లాడవద్దు. నీ సహోదరుడు అంటే మనం అనుకుంటాము మన అక్క తమ్ముడు చెల్లి అని కాదు. సహోదరుడు అంటే ఎవరంటే బాప్తీసం పొంది నీ సంఘములో కానివ్వండి, లేదా క్రైస్తవ సమాజంలో కానివ్వండి, మనం బాప్తీసం పొందిన మన అందరము ఒకే రొట్టెని విరిచి ఏం చేస్తున్నాము? తింటున్నామా తింటలేదా? ఒకే పాత్రలో అనేది అందరము తాగుతున్నామంటే మన అందరము సహోదరులము సహోదరులము. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి బ్రదర్ ఇన్ ఇంగ్లీష్లో. సహోదరులమై ఉన్నాము కనుక మనము సహోదరుల మీద, అది ఈ సంఘం కానివ్వండి, ఇంకొక సంఘం కానివ్వండి, ఇంకొక సంఘం కానివ్వండి, అసలు మన సంఘమే కానివ్వండి, వాళ్ళ బాప్తీసం పొంది వాళ్ళకు ఒక సంఘంలో ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళకి విరోధముగా మనము అయ్యా వాళ్ళు తప్పు చేస్తున్నారండి, తప్పు చేస్తే గద్దించు, కానీ విరోధంగా మాట్లాడే హక్కు దేవుడు నీకు ఇవ్వలేదు. ఈ సంఘం కానివ్వండి, అది ఫెలోషిప్ కానివ్వండి, బాప్టిస్ట్ సంఘం కానివ్వండి, లూథరన్ సంఘం కానివ్వండి, ఇంకా జీడిఎం గోదావరి డెల్టా మిషన్ కానివ్వండి, హార్సిఎం కానివ్వండి, ఏ సంఘమైనా మనమే విరోధంగా మాట్లాడట్లేదు. కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు సరిచేయవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిగా ఉంది. అభిషేకించబడిన క్రైస్తవుడికి మరి ఎక్కువ బాధ్యత ఉంది. దావీదు చెప్తున్న మాట అదే. ఇతను రాజుగారు, ఏ రాజు ఇతను? అభిషేకించబడిన రాజు, మామూలు రాజు కాదయ్యా. అనాది కాలమందు సౌలు గాడిదలు వెతుక్కుంటూ ఉంటే, సౌలు గాడిదలు వెతుకుతుంటే సమూయేలు సౌల్ని వెతుకుతున్నాడు. సమూయేలు సౌలు ఏం చేస్తున్నాడు? వెతుక్కుంటూ వచ్చి అభిషేకించాడు. నిన్ను నన్ను కూడా దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడ వెతికాడండి? వెతికాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం, లేకపోతే బయట ఉండేవాళ్ళం ఉంటామా? దేవుడు వెతకపోతే ఇక్కడ కూర్చోము. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడ చెప్పాడు ఈ మాట? ఎక్కడ చెప్పాడు? నశించిన దాన్ని వెతికి రక్షించిన మాట దేవుడు తన కుమారుడు ఎవరు? జకియా విషయమై, జకియా త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసినది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకములోనికి వచ్చెను. లోక 19లో ఉంటుంది చూడండి, నన్ను క్షమించాలి అదో కాదు, లోకరాశి సువార్త 19వ అధ్యాయము 8వ వచనమా? చదవండి. 10వ వచనమమ్మా. 10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని జక్కీతోటి ప్రభువారు చెప్పాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, నిన్ను నన్ను నశించిపోతున్న వాడిని వెతికి రక్షించాడు గనుక, మనకి అభిషేకం ఇచ్చాడు గనుక, బాప్తీసం ఇచ్చాడు గనుక, ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క ద్రాక్షారసములో మనం ఏం చేస్తున్నాము? పాలు పొందుతున్నాం. కనుక అభిషేకించబడిన ఎవరినైనప్పటికీ, అది దైవజనుడు కానివ్వండి, మన సంఘంలో విశ్వాసు కానివ్వండి, బయటి సంఘంలో విశ్వాసు కానివ్వండి, ఎక్కడున్నప్పటికీ ఒక అభిషేకించబడిన వాడికి విరోధముగా మాట్లాడి, నీ సహోదరుని మీద విరోధంగా మాట్లాడే హక్కు బైబిల్ నీకు నాకు ఇవ్వలేదు. నువ్వు కావాలితే వెళ్ళి సరిచేయి, నీకు ప్రేమ ఉంటే సరిచేయి. కనుక దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇతడు అభిషేకించబడినవాడు కనుక అతడు తప్పు చేస్తే నేను సరిచేయాలి, కానీ అతడికి తీర్పు తీర్చే హక్కు దేవుడు నాకు ఇవ్వలేదు. ఇచ్చాడా? చిన్న వస్త్రము, పై వస్త్రంలో చిన్న భాగం చింపాడు. పోనీ పేదవాడికి ఏదైనా వస్త్రం చింపాడైనా బాధపడాలి. రాజుగారు వేసుకున్న దుస్తులు మళ్ళీ వేసుకోరు.
ఎక్కువ దుస్తులు ఉంటాయి. ఒక 30 జాతులు 40 జాతులు మనకే ఉంటున్నాయి ఇప్పుడు 30 జాతులు. కొంతమంది ఇంట్లోకి వెళ్ళి చూస్తే బోల్డ్ బట్టలు ఉంటాయి, కానీ ఇప్పుడు నైటీతో ఉంటారు. ఇటీవల ఎవరో యూట్యూబ్లో పెడతా ఉన్నారు, ఆయన పాపం చీరలు అమ్ముకుంటున్నాడు. ఎక్కడ? బజార్లో. పిలిచి చీరలు అమ్ముకున్నాడు, పిలిచి నైటీలు ఉన్నాయని అడుగుతున్నారు కదా. అంటే వాళ్ళు నైటీ మీద వాళ్ళకి అంత మక్కువ. దాని గురించి విమర్శించడం లేదు, కానీ మనకే కొన్ని వందల చీరలు ఉంటున్నాయి, కొన్ని వందల ప్యాంటు షర్ట్లు ఉంటా ఉన్నాయి. మనకి సామాన్యమైన మనుషులు, మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవారు, కొంతమంది ఉన్నతమైన కుటుంబంలో ఉండవచ్చు. కానీ మనకి ఎన్ని వస్త్రం ఉన్నప్పుడు సౌలు రాజు కనుక ఎన్నో వందలు వేలు వస్త్రములు ఉండవచ్చు. ఒక చిన్న వస్త్రం కుడితే చింపి వేస్తే, కత్తిరించేస్తే మళ్ళీ కుట్టించుకోగలడు, లేకపోతే ఆ వస్త్రం మారేసి ఇంకో వస్త్రం వేసుకుంటాడు. కానీ ఆ వస్త్రమును, పై వస్త్రము కోసే హక్కు దేవుడు నాకు ఇవ్వలేదు అని చెప్తూ ఆ విషయమై మనసులో ఏం చేశాడంట? నొచ్చుకుని చదవండి. దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక అతనిని వారిని ఆపెను. వాళ్ళు ఏమంటున్నారు? వేసేద్దాంరా అంటున్నారు. వీడేమంటున్నాడు? దావీదు ఆగరా నువ్వు. ఇప్పుడు దావీదు ఎవరి పక్షం ఉన్నారో పక్క వాళ్ళకి అర్థం కావట్లేదు. దావీదు పక్కనున్న వాళ్ళకి, దావీదుతో ఉన్న వాళ్ళకి, సౌలు చేస్తున్న దానికి, దావీదు ప్రవర్తిస్తున్న తీరుకి ఏమైనా అర్థం ఉందంటారా? లేదు. వాళ్ళు వేసేస్తామంటే ఆగరా అంటున్నాడు. ఇప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుందా రాదా? ఎంత దగ్గరలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, నిరాధారముగా, ఆయుధము లేనివాడుగా, ఏ మనుషులు చుట్టూగా ఉన్నవారు లేరు, ఏమీ లేకపోయినా పీక నులిమైనా మేము చంపేయవచ్చు అనుకుంటున్నప్పుడు ఆగండి, అది యెహోవా చేత అభిషేకించబడినవాడు. అక్కడ వాక్యం చెప్తున్నాడు. ఎవరు? దావీదు ప్రేమ గలవాడు కనుక అతనికి దేవుని మాటలు గుర్తొస్తా ఉన్నాయి. దావీదు కఠినుడు కాదా? అవునా కాదా? కఠినుడు. ఎంత కఠినంటే ఇశ్రాయేల్ అందరూ గాజులు వేసుకున్నారంట. గాజులు వేసుకున్నారంటే అందరూ ఫిలిస్తీన్ చూసి ఏమైపోతున్నారు? భయపడుతున్నారు. దావీదు అక్కడ వచ్చాడు, కుర్రవాడు తిరుగుతూ ఉన్నాడు, అక్కడక్కడ అన్ని టెంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ యుద్ధము కనుక గుడారాలు, టెంట్లు, డేరాలు వేసుకుని అందరూ యుద్ధంతో పంక్తులుగా ఎవరు టీంతో వాళ్ళు ఉంటే ప్రతి డేరాలోకి వెళ్ళి ఏ డేరాలో రాజున్నాడని వెతుకుతున్నాడు. ఎవరు? దావీదు. మొత్తానికి రాజుగారికి అపాయింట్మెంట్ దొరికింది, మాట్లాడేశాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు దావీదుతో రాజుగారు అన్నారు, నీకు స్పెషల్ రూమ్, ట్రయల్ రూమ్ ఉందిరా. మనకు బట్టలు సరిపోయేలా చూసుకోవడానికి ఎక్కడికి వెళ్తాము? పెద్ద షాప్కి వెళ్తే చుట్టూ అద్దాలు ఉంటాయి. ఆ రూమ్లోకి వెళ్ళి గెడ వేసుకుంటే మనం వేసుకున్న బట్టలు తీసేసి ఆడిచ్చిన బట్టలు వేసుకొని చూస్తాము. అలా ఒక ట్రయల్ రూమ్ ఉంటే దావీదుని ఆ ట్రయల్ రూమ్లో పంపించి వస్త్రములు వేసుకోమన్నాడు. ఎవరు? సౌలు రాజు. వేసుకున్న తర్వాత నాకు ఇది బాగాలేదు, నాకు సెట్ అవ్వలేదు, దీంతో నేను పరిగెట్టలేను, దీనితో నా వడిసెల నేను తిప్పలేను. కొన్నిసార్లు మన పరిస్థితులు ప్రార్థనకు ఆటంకంగా ఉంటాయి. కొన్నిసార్లు మన పరిస్థితులు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. లోక సంబంధంగా దావీదుకి రాజు వస్త్రం బాగానే ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా బాగుంటుంది. కానీ వడిసెల తిప్పడానికి మాత్రం రాజు వస్త్రము పనిచేయదు. కొన్నిసార్లు మన సంబంధాలు, కొన్నిసార్లు లోకంలో ఉన్న మన స్థితిగతులు, మనకున్న బంధువులు, ఏదైనా కానివ్వండి, లోకంలో మనకి ఏదైనా కానివ్వండి, లోక సంబంధంగా అది బాగానే ఉండొచ్చు, లోక సంబంధంగా డబ్బు ఇవ్వచ్చు, లోక సంబంధంగా ఆస్తి ఇవ్వచ్చు, లోక సంబంధంగా సంతోషం ఇవ్వచ్చు, కానీ ప్రార్థన అనే వడిసల ఆయుధం వాడడానికి అవి కొన్నిసార్లు మనకు పని చేయవు. దావీదు నేర్పుతున్న పాఠం అది. ఇక్కడ దావీదు వస్త్రము తీసి రాజుగారు, ఇవి నాకు వాడిక లేదు, నేను మామూలుగా వెళ్ళిపోతాను. ఒరే కొడతాడు రా, ఆడ చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేసిన వాడు, కనీసం శిరస్త్రాణం అని వేసుకో, కనీసం గుండె దగ్గర ఒక ఇనపద పెట్టుకో, వాడు ఏదైనా విసిరితే అది నీకు ఈటి కానీ వాకు కానీ నీకు తగలకుండా వేసుకోండి. వద్దు, వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు. యుద్ధములో జయము చూశాడు. ఎలాంటి యుద్ధ నైపుణ్యుడు అంటే దావీదు దేవుని నామానికి విరోధంగా ఏదొచ్చినా, దేవుని సన్నిధికి విరోధంగా ఏదొచ్చినా ప్రార్థనని వడిసెలతో వెళ్ళాడు. గొలియాతు ఆయుధం తీసి గొలియాతుని చంపేశాడు. ఇక్కడ
మరొక పాఠం దావీదు నేర్పిస్తుంది ఏంటంటే, మీరు ఇతడు అభిషేకించిన వాడు కనుక టచ్ చేయవద్దు. ఇతర దేవుని చేత అభిషేకించిన వాడు కనుక మనము తీర్పు తీర్చకూడదు, మీరు ఆగండి అని చెప్పి ముందుకు వెళ్తే ఏమంటున్నాడు చదవండి. తర్వాత బయలు వెళ్ళి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి బయలు వెళ్ళి కేకవేగా సౌలు వెనుకకు చూచెను. దావీదు నేలను సాష్టాంగపడి. చూడండి, ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించింది. ఎన్నో వచనం చదువుతున్నామా? 7వ వచనము. లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటకు వచ్చి, నా ఏలినవాడా రాజా అని సౌలను వెనక నుండి కేకవేగ సౌలు వెనక చూచెను. దావీదు నేలను సాష్టాంగపడి నమస్కారము చేయగలమా? మొదట వస్త్రం చింపినందుకు నొచ్చుకుంది, హృదయం మనసాక్షి గద్దింపు పొందాడు. రెండవదిగా అభిషేకించబడినవాడని జ్ఞాపకము చేసుకున్నాడు. మూడవదిగా వెళుతున్న వారిని అడ్డగించాడు. నాలుగవది వాళ్ళందరూ చూస్తుండగా ఏమన్నాడు చెప్పండి, పిలుపు చూడండి. రాయేలినవాడా రాజా. అప్పటికే రాజుగా ఎవరు అభిషేకం పొందారు? దావీదు అభిషేకం పొందాడు. కానీ ఇంకా అతను రాజు కనుక నా ఏలినవాడా రాజా అని సాష్టాంగపడిపోతే చూసిన వాళ్ళకి ఎలాగుంటుంది? దావీదుతో వచ్చిన వాళ్ళకి వీడితో ఎప్పుడు రా అనిపిస్తుంది అని మీద. ఈడేమోనే వాడిని తరుముతుంటే, మనమేమి వీడి కోసం ప్రయాసపడుతుంటే వీడు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి రాజా భోజా అని పిలుస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? వెళ్ళి సాష్టాంగపడుతున్నాడు. రాజుగారు నమస్తే అని అనొచ్చు కదా, ఏదైనా అంత గౌరవం ఉంటే చెప్పచ్చు కదా. సాష్టాంగ పడ్డాడు అంటే అర్థం ఏంటంటే, అతడు తను ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు. నువ్వు రాజువి, నువ్వు ఇంకా సింహాసనం మీద ఉన్నావు, కానీ నువ్వు తప్పులో ఉన్నావు, నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు అభిషేకం పొందిన వాడివి, నీకు ఇది తగదు. కానీ నువ్వెంత చేస్తున్నా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నానంటే కేవలం నువ్వు అభిషేకించబడిన వాడిని ఒకే ఒక దానిని బట్టి, వేరేమీ లేదు. మామూలుగా మామగారని మామ బాగున్నావా అనొచ్చా అనకూడదా? మామగారు బాగున్నారని వెటకారంగా కూడా అనొచ్చు, ఎందుకంటే కోస్తాడు కదా. వెటకారంగా మామ ఎలాగుంది అని కూడా కొంచెం కన్నులు ఎగరేయచ్చు. మామగారి అల్లుడుకున్నది ఏమీ చూపించలేదు. ఆయన తర్వాత ఖచ్చితంగా దావీదే రాజు కనుక, నేనే నెక్స్ట్ రాజు కనుక ఆ ప్రతాపం ఏమీ చూపించలేదు. మూడవదిగా శత్రువు చేతికి దొరికాడు కనుక ఖచ్చితంగా అపహాసం చేయొచ్చు కనుక ఆ భావము కూడా రాజులోని లేదు. అలాగ చేసినందుకే కూడా మనసు నొచ్చుకున్నవాడు దావీదు. ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, ఏమంటున్నాడో వాళ్ళ సంభాషణ చూడండి, చదవండి కిందకి. 8వ వచనము 9వ వచనం. సౌలు ఇట్లనే దావీదు నీకు కీడి చేయను ఉద్దేశించుచున్నాడు, జనులు చెప్పిన మాటలు నువ్వు ఎందుకు వినుచున్నావు? గద్దింపు. నేను అన్నానా? అనలేదు. నేను నీ దగ్గర ఎప్పుడు కూడా నీ కీడి చేయను ఉద్దేశించలేదు. కానీ జనుల మాట నువ్వెందుకు నమ్ముచున్నావు? ఒక ప్రశ్న వేస్తున్నాడు దావీదు. సౌలుకి ఒక ప్రశ్న వేస్తున్నాడు. రాజా నా ఏలినవాడా నమస్కారం చేసి సాష్టాంగపడి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఒక నిజమైన క్రైస్తవుడికి ఉండేది అది. హృదయంలో భారం ఉన్నప్పుడు, ఎదుటి వాడిని ఎడల కీడు చేస్తాడని తెలిసినప్పుడు, ఎదుటి వ్యక్తిని ఎడల పాపం చేస్తాడని తెలిసినప్పుడు దానికి ప్రతి కీడు నేను చేయలేము సరికదా. వెళ్ళి దాని విషయంలో సరైన వివరణ తెలుసుకుంటాము. ఇక్కడ వివరం అడుగుతున్నాడు, రాజా నువ్వెందుకు జనుల మాట నమ్ముతున్నావు? నీ సైన్యమును బాగు చేసిన వాడు నేను. నీవు డేరాలో ఉండి, టెంట్లో ఉండి, గుడారముల్లో ఉండి నీవు భయపడుతూ ఇశ్రాయేలు ప్రజలందరూ బెబేలైపోయి వాళ్ళకి జీవనముకు ఆధారము లేని రోజుల్లోని వాళ్ళు
సున్నతి లేని ఫిలిస్తీన్ని చూచి ఏమైపోతున్నారు? వణికిపోతున్న రోజుల్లో నీకు ధైర్యం కల్పించిన వాడు నేను. అప్పుడే నేను అనుకుంటే వాడితో పాటు నిన్ను కూడా లేపేసేవాడు కదా, లేపేసేవాడిని. కానీ నేను అలా చేయలేదు కదా. ఇప్పుడు కూడా నువ్వు నా చేతి దొరికావు, నేను చేయటం లేదు. కానీ నేను నిన్ను అడిగేది ఏంటంటే, జనుల మాట నువ్వెందుకు నమ్ముచున్నావు? కొండిగాని మాటలు ఎక్కడ దిగుతాయంట? కడుపులో దిగుతాయి. అవి మట్టి పెంకు మీద వెండిపోత లాంటివి. మట్టి పెంకులు పైన ఉంటాయి. ఇదివరకు ఉన్న పెంకులు లేవు. ఇదివరకు తాటేకిళ్ళ తర్వాత, కమలిళ్ళ తర్వాత ఏమొచ్చాయి? పెంకుటిళ్ళు వచ్చాయి. పెంకుల మీద వెండిపోత వేసామనుకో ఉంటుందా? సిమెంటే నిలవదు కదా. కొన్నిసార్లు సిమెంటే నిలుతుందా? నిలవదు. వర్షం మొత్తం కొన్నిసార్లు సిమెంట్ కిందకి వచ్చేస్తూ ఉంటుంది. పెంకు మీద ఏది నిలవదు. అలాంటిది పెంకు మీద వెండిపోత వేసామనుకోండి, కొండిగాని మాటలు అలాగ ఉంటాయంట. వెండిపోతలాగుంటాయి. లోపలంతా మట్టే, లోపలంతా అక్రమమే. లోకమునకు నువ్వు చెప్పిన దానికి ఆధారం లేని మాటలు ఉన్నప్పుడు నువ్వు వాటిని నమ్మకూడదు. బైబిల్ని హెచ్చరిస్తూ ఉంది. బైబిల్ నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంది. కొండిగాని మాటలు వినొద్దు. అది ప్రమాదం ఎవరికి? దావీదుకు ప్రమాదమా? సౌలుకు ప్రమాదమా? సౌలుకే ప్రమాదం. కొండిగాని మాటలు విన్నాడు. విని యుద్ధానికి 3000 మందిని వేసుకుని వచ్చాడు అల్లుడి మీదకి, దొరికాడు. కానీ దావీదు టచ్ చేయలేదు. ప్రమాదంలో ఉన్నవాడికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు. నువ్వు ఎందుకు జనుల మాట నమ్ముతున్నావు? నీవు నేను ఎవరో మాటలు విని ఎవరో మాటలు ఆశ్రయంగా తీసుకుని మనకున్న బంధత్వము, అది లోకంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, లేకపోతే కుటుంబంలో కానివ్వండి, లేకపోతే సమాజంలో కానివ్వండి, మనకున్న బంధత్వం కొన్నిసార్లు ఎవరో మాట విని మనం ఏం చేస్తాము? చాలామంది ఆప్తులు దూరం చేసేసుకుంటాము. దూరం చేసుకుని ఎంతో దూరం వెళ్ళిపోతుంది. తర్వాత అసలు విషయం తెలిసేదానికి ఉన్న పుణ్యకాలం కాస్త అయిపోదు. మనం అనేక మంది చేస్తున్న తప్పిదే. సౌలు ఒక చిన్న మాట విని యుద్ధానికి బయలుదేరాడు. అక్కడ ఏమీ వెనకాతలు పట్టుందా? లేదు. ఏమైనా దావీదు వెనకాతలు ఎప్పుడైనా మాట వేసుకొని సౌలుని చంపాలని చూసాడా? లేదు. ఎవరో మాటలు విని దావీదు తన సొంత అల్లుడి మీద యుద్ధము చేయడానికి బయలుదేరుతున్నాడు. నీవు నేను ఎవరి మీదకి వెళ్తున్నాం? నీవు నేను మన బంధువులను, రక్త సంబంధులు ఎవరో ఏదో చెప్పారని, నీ ఇంటి వారు నీ తోటివాళ్ళు ఏదో చెప్పిందని, నీ అత్తగారు నీ గురించి ఎక్కడో మాట్లాడిందని, నీ అల్లుడు ఎక్కడో మాట్లాడాడని ఎవరో మాటలు విని నీ కుటుంబంలో బంధత్వమును నీ చేతులారా నీవే చేర్పేసుకుంటున్నావు. దావీదు చెరిగిపోతున్న కుటుంబాన్ని కడుతున్నాడు. ఎక్కడ? అరణ్యంలో. ఇక్కడ కాదు రాజా వెళ్ళి ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అన్నాడా? లేదు. ఇప్పుడే మాట్లాడుకుందాము. ఇక్కడ ఎవరో లేరు. నీ చుట్టుప్రక్కల నీ 3000 మంది కూడా నీ చుట్టూ లేరు. ఈ టైంలో మన ఇద్దరు మాట్లాడుకుందాం. ఎందుకు నువ్వు నమ్ముతున్నావు? ఇద్దరు సమాధాన పడడానికి దేవుడు ఒక మంచి అవకాశము ఇచ్చాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు సమాధానం నీ గృహంలో నీ వల్ల పోయింది? ఎన్నిసార్లు సమాధానము నీ ఇంటిలో నీ వల్ల పోయింది? ఒకవేళ సమాజంలో, ఒకవేళ సంఘములో, లేకపోతే నీ బంధువుల మధ్యన, నీ రక్త సంబంధుల మధ్యన నీ వల్ల ఎన్నిసార్లు కలహములు వచ్చాయి? గ్రహించేవా? ఎవరో మాట వింటాం, చేసిన మేలుని ఏం చేస్తామో మర్చిపోతాం. అయ్యా, మనమే ఇంతకుముందు చెప్తాను, అయ్యా నాకు ఆయన ఎంతో మేలు చేశాడు, అయ్యా ఆమె నాకు ఎంతో మేలు చేసింది, నాకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టింది, నా ఇంట్లో నా భార్య లేనప్పుడు నాకు అన్ని పనులు వాళ్ళే చేశారు, వాళ్ళ గృహంలోనే చేశారు, మంచిదే. కానీ ఎవరో తెలియని మాట, నీవు వాళ్ళు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేనప్పుడు, నీవు వాళ్ళు కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేనప్పుడు, నీవు వాళ్ళు సమాధానంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేనప్పుడు, కాని మాట నీ దగ్గర చెప్పినప్పుడు అది నిజమెంతో అబద్ధమెంతో వెళ్ళి వారి దగ్గర పరామర్శించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. అది కాకుండా నీ మార్గం నీది, నా మార్గం నాది అనుకుంటే, సౌలు అనుకున్నట్లు దావీదు కూడా అనుకుంటే, ఎప్పుడైనా సౌలు దావీదు ఎదురెదురు వచ్చేవాళ్ళ? వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ సౌలు దావీదు సౌలుకు ఆ పాఠం నేర్పిస్తాడు. నువ్వెందుకు నమ్ముచున్నావు? ఆలోచించుము. 10వ వచనము, ఈ దేవుని యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించును, అది నీ కళ్ళారు నువ్వు చూసావు గనుక కొందరు నేను చంపమని నాతో చెప్పినాను,
నీ అందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకమునందిన వాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పాను. ఇతడు యెహోవా చేత ఎంతో మంది చెప్పారు చంపేమని, కానీ నేను నిన్ను చంపలేదు. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపగా నీ వస్త్రం మాత్రమే కోసుకుని నా వల్ల నీకు కీడు ఎంత మాత్రమును రానిదని, నాలో తప్పిదం ఎంత మాత్రం లేదని నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమా నేను ఏ పాపము చేసిన వాడినై ఉండగా నీవు నా ప్రాణము తీవనని నన్ను తరుముచును. 11వ వచనము, నా తండ్రి చూడుము. మామగారు ఏమని పిలుస్తున్నాడు? మామగారు ఏమని పిలుస్తున్నాడు? శత్రువుని ఏమని పిలుస్తున్నాడు? శత్రువుని ఏమని పిలుస్తున్నాడు? తండ్రి. అతని తర్వాత రాజ్య పరిపాలనలో కూర్చోవలసిన వాడు తన ముందున్న రాజు ఏమని పిలుస్తున్నాడు? తండ్రి. ఈ దినం ఏ దినోత్సవం అని చెప్పాను? తండ్రుల దినోత్సవం. ఒక శత్రువుని తండ్రిగా చూడగలమా? శత్రువులో తండ్రిని చూసుకున్నాడు ఎవరు? దావీదు. ఫాదర్ ఇన్ లా ఇంగ్లీష్లో ఉంటుంది. మామగారు అంటే ఫాదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారముగా మామగారు కోడలికి అల్లుడికి ఏంటంట? తండ్రి. కనుక దావీదు అది నెరవేరుస్తున్నాడు. నా తండ్రి చూడుము. తండ్రి అనొచ్చు, అయ్యగారు అనొచ్చు, నా ఏలినవాడు అన్నాడు. ఇంకా భావోద్రేకము, ఇంకా పశ్చాత్తాపము, ఇంకా కలవరం ఎక్కువైపోయినప్పుడు నా తండ్రి చూడుము, నేను ఏడిల పాపం చేసిన వాడిని కాదు. ఎక్స్ప్లెనేషన్ ఎలాగుంది? అదిరిపోయింది. ఎక్స్ప్లెనేషన్ సామాన్యంగా లేదు. అదంతా మనం చూడడానికి సమయం లేదు, కానీ ముగింపులోకి వచ్చేద్దాము. కనుక ఇక్కడ సౌలు ఒక మాట అంటా ఉన్నాడు. 15వ వచనము, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. అయితే సంగతి విచారించి నా పక్షను వ్యాజ్యమాడి నా వశము కాకుండా నా నిర్దోషిగా తీర్చునుగాక. దావీదు మాటలతో సౌలుతో మాట్లాడి చలింపగా సౌలు దావీదు ఇందాకేమన్నాడు? నా తండ్రి. ఇప్పుడు ఏమన్నాడు? నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా సౌల్లోనికి పశ్చాత్తాపం తీసుకొచ్చాడు. ఎవరు? దావీదు. మామగారు ఏడుస్తున్నాడు. దేవుడే మనకు తాయం తీర్చును గాక. ఈ విషయంలో దేవుడు నన్ను నిర్దోషిగా చేయాలి, నా కోసం ప్రార్థన చెయ్యి అని అడుగుతున్నాడు. ఆ పశ్చాత్తాపం చూసి నిన్నదాకా నన్ను తరుముతున్నవాడు, నిన్నదాకా నన్ను చంపాలనుకున్నవాడు, ఈ నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏం చేశాడంట? ఏడ్చాడు. ఏడ్పే పశ్చాత్తాపం ఎక్కడ? చర్చిలోకి వస్తే కాదు. పశ్చాత్తాపం ఎక్కడ? ప్రార్థన చేస్తే కాదు. పశ్చాత్తాపం ఎక్కడ కూటం పెడితే కాదు. అరణ్యంలో పెడితే పశ్చాత్తాపం వస్తూ ఉంది. నువ్వు నేను ఎన్నిసార్లు రక్షణ నిర్లక్ష్యం చేస్తాం? ఇంకా మారు మనసు పొందొచ్చులే, ఎప్పుడో పాపాలు ఒప్పుకోవచ్చులే, ఎప్పుడో దిద్దుకోవచ్చులే, ఎప్పుడో సమాధాన పడవచ్చులే, ఇంకా రోజులున్నాయిలే, నన్ను అనకూడని మాట అన్నాడు, నేను వెళ్ళాడు గుమ్మం తొక్కుతానా అనుకున్నాడు దావీదు. అలాగా దావీదు సౌలుగా పశ్చాత్తాప ఆత్మను వెలిగింపు తీసుకొస్తున్నాడు. ఒక రాజుగారికి కళ్ళు తెరవ చేయగలిగే శక్తి గల మాటలు మాట్లాడాడు. బైబిల్ లేదు వాళ్ళ దగ్గర. ఉందా? బైబిల్ ఉందా? లేదు. కానీ దావీదు రాజుతో మాట్లాడుతున్న ఒక్కొక్క మాట సౌలు హృదయం ఏం చేస్తుంది? గుచ్చుతుంది. గుచ్చిన తర్వాత అతని మాటల్లో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చిన తర్వాత దావీదు అంటున్నాడు, ఈ మాటలు నీవేనా అని. ఏం చేశాడు? ఏడ్చేసిన తర్వాత యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అవకాశమును నా అపకారమునకు ఉపకారము చేసిన వాడై నాయన నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనుక నీవు నాకంటే నీతిపరుడు. అందరూ అండర్లైన్ చేసుకోండి. నీకున్న ఉపకార బుద్ధిని ఏం చేసావు? వెల్లడిపరిచావు. భక్తి అంటే ఎలా ఉండాలంట? క్రియలు లేని విశ్వాసం. జాగ్రత్తగా వినండి. క్రియలు లేని విశ్వాసము మృతము. ఎలాంటి బుద్ధి అంటే అది దావీదుది. నీవు నా అపకారము నాకు ఉపకారము చేసావు. నేను అపకారం చేశాను, నువ్వేం చేసావు? ఉపకారము చేసావు.
నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనుక నాకన్నా నీవే నీతిపరుడు. దావీదు అంటున్నాడు, దావీదుతో సౌలు అంటున్నాడు, నాకన్నా నువ్వే మంచోడువయ్యా, నేనే బుద్ధిహీనుడను, నేను అపకార బుద్ధి గలవాడిని. పొట్లాడా దావీదు? ఏదో చిన్నది కోసి దాని విషయమే కూడా పశ్చాత్తాపడుతున్నాడు. అవకాశం దొరికిన దాన్ని ఉపయోగించకుండా ఉపకార బుద్ధిని ఏం చేశాడంట, చూపించాడు కనుక దావీదు విషయమై సౌలేమన్నాడు. ఇంకా కిందకి చదవడం ముగించేద్దాం. ఈ దినం నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక నిశ్చయముగా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నువ్వు రాజు అయిపోతావు. నేను నా కొడుకు ఆవిడ రాజు. ఎవరవుతారు? నువ్వు అవుతావయ్యా. ఎందుకంటే నీదేముంది? ఉపకార బుద్ధి ఉంది గనుక. మన ఉపకార బుద్ధి గలవారం అయితే మన దేవుడు ఏం చేస్తాడు? రాజులుగా అంటే మన ఊర్లో కానీ మన ఇంట్లో కానీ మన బంధువుల్లో మనందరిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో మనల్ని ఏం చేస్తాడంట? అభిషేకిస్తాడు. ఉపకార బుద్ధి ఉంది కనుక సౌలులోని ఒక రకమైన మనసాక్షి గద్దింపు వచ్చేసి మా హృదయం అంతా తట్టుకోలేక చెప్పేస్తున్నాడు. అసలు వాస్తవాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఏంటంటాడంటే, నా తర్వాత నా కొడుకు కాదు రాజు, నీవే రాజు అవుతావు కనుక నాతో ఒక ప్రమాణం చేయి. ఏంటంటే, నీవు రాజు అయిన తర్వాత నేను నీకు చేసిన దాన్ని బట్టి నాకు ఉపకారం చేస్తావు, నా ఇంటి వారు కూడా ఉపకారం చేయాలి. ఏం చేయాలి? నా ఇంటి వారిని ఎవరు నువ్వు చంపకూడదు. ఉందా మాట చూడండి. కాబట్టి నా తర్వాత నా సంగతి వారిని నీవు నిర్మూలన చేయకూడనట్లును, నా తండ్రి ఇంటిలోని నా పేరు నువ్వు కొట్టివేయకున్నట్లును యెహోవా నామమున నాకు ప్రమాణం చేయము. అంతలో దావీదు సౌలును వదిలేస్తే కొడుకుని వేసుకోవచ్చు కదా గట్టిగా. కానీ సౌలు ఒక ప్రమాణం తీసుకుంటున్నాడు. నాకు అపకారమునకు బదులు ఉపకారం చేస్తావు, ఉపకారం చేసి నీ ఒక ప్రేమను చాటి చెప్పావు, నా తర్వాత నువ్వే రాజువు. సీట్లో కూర్చోడానికి కూడా సౌలు మనసు ఒప్పుకోవట్లేదు. నా తర్వాత నీవే రాజు, అయితే నువ్వు రాజు అవుతావు కనుక ఖచ్చితంగా నీవే గొప్పవాడిగా ఉంటావు కనుక, ఖచ్చితంగా నీవే యోగ్యమైన మెట్లో ఉంటావు కనుక రేపు నా తర్వాత నా ఇంటి వారు నీ కింద దాసులుగా ఉంటారు కనుక నన్ను బట్టి నా ఇంటి వారు నిర్మూలము చేయకూడదు. ప్రమాణం చేయను రాజా. చేసేవాడితే నిన్నే చేస్తాను కదా, చేసేవాడితే నిన్నే నిర్మూలం చేస్తాను కదా. కక్ష సాధింపు నాలో లేదు. నాలో ఏముంది? ప్రేమ ఉంది, ఉపకార బుద్ధి ఉంది. ప్రియమైన దేవుని సంగమా, మన శత్రువులే మనం ఉపకారం చేస్తున్నామా? తోటిగాళ్ళ ఉపకారం ఉందా? అత్త మామూలు ఉపకారం ఉందా? అల్లుడు కోళ్ళు కొడుకు కుమార్తెలు ఉపకార బుద్ధి ఉందా? వానికి అపకారం చేయవచ్చు. వీడు నా కొడుకు కాదు అని ఎన్నిసార్లు అంటున్నాం. వీడు నాకు పుట్టినోడు కాదు, వాడు నా దృష్టిలో చచ్చిపోయాడు. ఇలాంటి మాటలు మాట్లాడి మన నోటి ద్వారా మనకే అపకారపు మాటలు మాట్లాడుతున్నాం. దావీదు అలాంటి మాటలు మాట్లాడితే సౌలులో ఎప్పటికీ మార్పు వచ్చి ఉండేది కాదు. సౌలులో మార్పు ప్రారంభం అవడానికి శత్రువుగా ఉన్న సొంత అల్లుడే కారణమయ్యాడు. వచ్చిన మార్పును బట్టి దావీదు ఏడవడం ప్రారంభించాడు. వాళ్ళిద్దరూ ఒక వాగ్దానము, వాళ్ళిద్దరూ ఒక నిబంధన చేసుకున్నారు. తర్వాత దావీదును రాజుగా ఉండడానికి సౌలు మనసు తానంతట తానే ఒప్పుకుంది. ప్రియమైన దేవుని సంఘం, ప్రేమ ఎక్కడుంది? క్రైస్తవ సంఘాల్లో మనకు ప్రేమ ఉందా? దేవుని బిడ్డలుగా మనకు ప్రేమ ఉందా? హనీడేడలు మన ప్రేమగా అనుపరుస్తున్నామా? ఇతరులకు ఉపకారం చేస్తా ఉన్నాం. వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు మంచి లేదు కనుక మా ఇంటికి వచ్చే మంచి లేవు, గుమ్మంలోంచి బయటికే రాను, చూసి చూడటం వెళ్ళిపోతున్నాం. దావీదు అలా లేడు. దావీదు ఒక పాట నేర్పిస్తున్నాడు, అపకారము చేసిన వారికి ఉపకారము చేయము. అలా ఉపకార బుద్ధి మనకు కలిగి దేవుని మహిమ చూసినట్లుగా పరిశుద్ధ ఆత్మశక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా నీ ఆత్మతో ఉంచు. మన మధ్యలో ఉన్న నోహ గారు ప్రార్థన చేస్తారు, మైక్ అందించండి. ప్రభువా నీ శక్తి మాతో ఉంచండి. చేయండి. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. దేవునితో మనం మాట్లాడవలసిన సమయం ఇది. ఎవరు మౌనంగా ఉండదు దయచేసి. అందరూ ప్రభువా నాకు ఉపకార బుద్ధిని దయచేయండి. క్షమించము. అపకారమునకు ఉపకారము చేసే దావీదు లాంటి సుబుద్ధి కలిగిన మనసు నాకు బిడ్డలందరూ కూడా దయచేయండి.
దావీదు సుబుద్ధి కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. నాయన నా తండ్రి అభిషేకము నొందినటువంటి వాడు ప్రభా. బాల్య దినమందే అభిషేకము నొందినాడు కాబట్టి ఎన్నో మంచి గుణములు ఆయన దగ్గర కనపడుతున్నాయి. ఎంతో మంచితనం కనపడుతుంది. నాయన తండ్రి యెహోవాను పెట్టి నేను తండ్రి ఏదైనా చేయగలను అంటున్నాడు ప్రభా. తండ్రి అయ్యో దేవ సహాయం చేసి కాపాడండి ప్రభా. తండ్రి ఎంత మంచి మనసు, ఎంత మంచి క్షమాపణ, ఎంత మంచి తగ్గింపు. నాయన సాష్టాంగపడి శత్రువునికి సాష్టాంగపడి నమస్కారము చేయడం అంటే అది ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కనికరము ప్రభా. అటువంటి సుబుద్ధి, అటువంటి మంచి బుద్ధి నాకు బిడ్డలందరూ కూడా దయచేయండి. నీ వాక్యం ఎంతో ఇంకా నమ్మదగినది ప్రభా. నీ ధర్మశాస్త్రంలో ఇంకా ఎన్నో మంచి నీతి కార్యములు, యథార్థ కార్యములు ఉన్నాయి. వాటిని విని ప్రభా వాటి ప్రకారంగా నడుచుకోవడానికి నీ కృప నాకు బిడ్డలందరూ కూడా దయచేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారి తూలి తుట్టెళ్ళకి కారణమేమీ లేదన్నావు ప్రభా. నీ ధర్మశాస్త్రం ప్రేమిస్తే తూలి తుట్టెళ్ళు పోవడానికి కారణమేమీ లేదు ప్రభా. సహాయం చేయండి. ఇదిగో నీ కుమారుని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. మా కొరకు నీ బిడ్డ కుమారుని ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. నాయన చివరి దినంలో నీ దాసునికి కుమారునిచ్చి ప్రభా తండ్రి దేవా ఈ వాక్యం ఎంతో చెప్పడానికి ఎంతో జ్ఞానం దయచేసినందుకు మీకు వందనాలు. నాయన సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇచ్చినావు, అలాగే దావీదుకి ఇచ్చిన సుబుద్ధి కూడా దయచేయండి. ఇంకా మంచి మనసాక్షి దయచేయండి, మంచి బుద్ధి దయచేయండి. అనేక మందిని ఆకర్షించి ప్రభా నీ వాక్యం చెప్పడానికి సేవ నాయన అభివృద్ధి చేయడానికి నీ కుమారుడికి ఇంకా తెలివిని బుద్ధి జ్ఞానం దయచేయండి, సహాయం చేయండి. నీ దాసులు చేసిన ప్రార్థన ఇంకా కంచిగా ఉంచండి. అది దేవుని సేవకులు అయ్యగారు, నాయన అమ్మగారు, ఇంకా అమ్మమ్మగారు బిడ్డల కొరకు ఎంతో ప్రార్థన చేశారు. కుమారుడి కొరకు ఎంతో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన నాయన మాయమైపోలేదు ప్రభా. ఆ ప్రార్థన నిలిచి ఉండాలి తండ్రి, నిలిచి ఉండాలి, యుగయుగాలు నిలిచి ఉండాలి, తన కుమారుడి మీదుగా నిలిచి ఉండాలి. అటువంటి కృప దయచేయండి ప్రభా. క్షమించండి, సహాయం చేసి కాపాడండి. నీ దాసులు లేకపోయినను నాయన ఆ ఆత్మ ఉన్నదని నమ్ముతున్నాం ప్రభా. రెండంతల ఆత్మతో కుమారుని వాడుకోండి. నీ దాసుల మీద ఉన్న ఆత్మ రెండంతల ఆత్మతో వాడుకోండి. ఏలి ఆత్మ ఎలీషా మీద ఉన్నట్టుగానే మోషే ఆత్మ యెహోషువ మీద ఉన్నట్టుగా వాడుకోండి ప్రభా. సహాయం చేయండి, కనికరముతో నింపండి. పశ్చాత్తాత్మ దయచేయండి ప్రభా. వాక్యం చెప్పినప్పుడు గొళ్ళు మని ఏడ్చే భాగ్యం నాకు బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, కఠిన హృదయంతో వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రభా పశ్చాత్తాపడి ప్రభా కన్నీరు కార్చే భాగ్యం నాకు బిడ్డలందరూ కూడా దయచేయండి. నాయన పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయండి ప్రభా. ఉజ్జీవాత్మ దయచేయండి ప్రభా. ఉద్యమం లేకపోతే నాయన ఈ సేవ ఫలించదు, ఈ సంఘం ఫలించదు ప్రభా. నాయన ఉద్యమం దయచేయండి, పశ్చాత్తాప హృదయం దయచేయండి. కఠిన హృదయాలు తీసివేయండి ప్రభా. కఠిన హృదయాలు పగలగొట్టండి బాబు. మొదట నన్ను క్షమించండి. నా హృదయం కఠినం కానియద్దు, నా హృదయం కురివిందం వలె కఠినమైపోనిద్దు ప్రభా. తిరగడ దిమ్మంత కఠినం కానియద్దు ప్రభా. నా హృదయం మెత్తగా చేయండి. నా తలంపులు, నా ఆలోచనలు, నా హృదయం మెత్తగా చేయండి. మెత్తగా లేకపోతే నీ వాక్యం మా హృదయంలో ఫలించదు ప్రభా. నా హృదయం మెత్తగా చేయండి, సహాయం చేయండి. నిన్న వాక్యం మరి విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి అందు విశేష జాగ్రత్త కలిగి జీవించే భాగ్యం మొదట నాకు దయచేయదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందో నీ వాక్యం సెలవుతున్న ప్రభా. ఇంత గొప్ప రక్షణ మాకు దయచేసావు. అనేక మందికి లేదు ఈ రక్షణ మాకు ఇచ్చినావు ప్రభా. నన్ను బిడ్డలందరినీ కూడా నువ్వు వెదకి రక్షించినావు ప్రభా. మేము నశించిపోతున్నామని ప్రభా, మేము నష్టమైపోతున్నామని నువ్వు మమ్మల్ని వెదకి ఆ పొట్టి జక్కి వలె రక్షించినావు ప్రభా. తండ్రి నీ ప్రేమ, నీ కనికరం పెట్టి, నీ దయను పెట్టి, నీ దాసుల యొక్క ప్రార్థన పెట్టి మమ్మల్ని ఈ విధంగా రక్షించినావు ప్రభా. అనుజనులు నీ చేతికి అప్పగిస్తారని నీ దాసులతో వాగ్దానం ఇచ్చినావు నీ కుమారుడికి. ఆ వాగ్దానం ఇంకా జరగనివ్వండి. అనేక మంది అనుజనులు మారు మనసు పొందాలి. అనేక మంది అనుజనులు నేను తెలుసుకోవాలి ప్రభా. వారి కొండలు తెరవండి, వారి హృదయాలు తెరవండి. ఈ లోకం శాశ్వతమైంది కాదు ప్రభా. ఈ లోకం ఎంతకాలం ఉంటుంది? ఈ లోకంలో మేము ఎంతకాలం ఉట్టి కట్టుకొని ఊరేగుతాం ప్రభు. నాయన నీ రాజ్యానికి చేరగలిగిన భాగ్యం నాకు బిడ్డలందరూ కూడా దయచేయండి. నీ రాజ్యం శాశ్వతమైనది, నీ రాజ్యం ఎంతో అమూల్యమైనది, అందమైనది. అటువంటి రాజ్యానికి మేము సిద్ధపడే భాగ్యం మాకు దయచేయండి. మంచి మనసాక్షి దయచేయండి. ఈర్ష డాంబేకును మాలోకి రానియద్దు ప్రభా. కలహాల బుద్ధి మాలో తీసివేయండి నాయన. ప్రేమ కలిగే భాగ్యము దయచేయండి. ఈ దినము నాయన
సౌలు దావీదు ఎంతో శత్రు బుద్ధి తీసివేసి వారికి ఎంతో మంచి బుద్ధి దయచేసో వారు ఎంతో మంచి ప్రమాణాలు చేసుకునే దగ్గరికి వచ్చినారు ప్రభా. అటువంటి భాగ్యం ఈ సంఘంలో దయచేయండి ప్రభా, ఈ సహవాసంలో దయచేయండి, కనికరించండి, నీ కుమారుని బలపరచండి, సహాయం చేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ఎవరు నరకపాత్రులు కానియద్దు, ప్రతి ఒక్కరు నీ రాజ్యానికి చేరగలిగిన భాగ్యం దయచేయండి, ఎవరికి కరువు కాటకము లేకుండా చేయండి, అందరినీ సమాన భావంతో మీరు చూసే దేవుడు ప్రభా, నీ ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు ప్రభా. నాయన సహాయం చేయండి, నన్ను క్షమించండి నాయన, ఈ సంఘాన్ని నేను అడ్డుబండగా ఉంచవద్దు ప్రభా, నేను అందరికంటే తక్కువ వాడిగా నన్ను చెయ్యి నా తండ్రి, క్షమించండి ప్రభా. అనేక దినాల నుంచి సహవాసంలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. అలాగే జోసెఫ్ అని ప్రభా, పందిరి జోసెఫ్ గారిని నాయన బిడ్డలు ఇంకా అంతే అనేక దినాల నుంచి కుమారులిద్దరిని సహవాసంలో ఉంచావు ప్రభా. వారి కొరకు అనేక మంది ప్రార్థన చేయాలి, నా బిడ్డల కొరకు అనేక సార్లు ప్రార్థన చేసినాను నాయన, బిడ్డలు ఇంకా బ్రతికించావు, నీకు వందనాలు. నీ చిత్తమైతే ఇంకా కొన్ని దినాలు బ్రతికి ఈ సహవాసంలో ఉండి అనేక మందికి మేలుకరంగా దీవెనకరంగా బిడ్డలిద్దరిని చేయండి ప్రభా. నన్ను చేయండి, బిడ్డలందరినీ చేయండి, బలపరచండి, సహాయం చేయండి నాయన, కనికరించండి, బాబును బలపరచండి. ఇదిగో ఇశ్రాయేల్ గారిని బలపరచండి నాయన, ఇంకా కుటుంబం ఇంకా అనుకో ప్రభా, బిడ్డలందరినీ బలపరచండి ప్రభా. ఇటర్లాలు నాయన, ఇంకా అనేక మంది ఈ సంఘంలోకి వచ్చిన బిడ్డలందరూ కూడా బలపరచండి నాయన. సత్యబాబు రాలేకపోయాడు, అప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ కుమారుతో కూడా మీరు మాట్లాడండి, ఎవరిని విడిచిపెట్టవద్దు ప్రభా. ఇంకా అనేక మందికి ఈ సమాజం పట్టిన ఆత్మలు తీసుకురండి ప్రభా, మీరే సహాయం చేసి కాపాడండి. అందరూ అంతటా మారు మనసు పొందాలని నువ్వు ఆశిస్తున్నావు ప్రభా, నీ ఆశ నెరవేర్చండి, నీ కృప దయచేయండి, మీరే సహాయం చేయమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు దినం కనుక మన లేచిన బట్టి పాట పాడుచునుగా కానుకలు సమర్పించుకుందాం. ఆ మధ్య ఉన్న కరుణ వచ్చి పాటలు నడిపిస్తారు. ఇక్కడ మన సహోదరు హానక్ గారు అలాగే సహోదరి ఎప్సిబా గారు ఇద్దరు పురుషుల పక్కన స్త్రీల పక్కన కానుకలు స్వీకరిస్తారు. మా చెరువపాలెంలో మన సహోదరి ఇసాక్ గారు అలాగే రేబుకమ్మ గారు ఇద్దరు చెరువు ప్రక్కన కానుకలు స్వీకరిస్తారు. కరుణ మన పాటలో నడిపిస్తారు. అందులో లేచిలు పడదు, మీ బైబిల్ చేత్తో పట్టుకోండి లేకపోతే ప్రక్కన పెట్టండి, కానుకలు తీసేవారికి అడ్డు లేకుండా చూడండి. నూట 7 పాట. సర్వచిత్తాంబు నీదేనయ్యా. 107.
ఆత్మస్వరూపాన్ని చిత్తమే దయచేసి కూర్చోండి. సంబోచేంద్రు ఇహ పరమో అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరిపోము నా రక్షక అందరూ నాలో క్రీస్తును చూడ ఆత్మతో నాను నింపుము దేవా చిత్తంబు నీదేనయ్యా స్వరూపమే చిత్తమరులే. ప్రార్థన చేసుకుందాం. జయం గల దేవాన్ని ఘనమైన పాదాల కొందనాలు. కానుకలు తీయబడినవి నీ మహిమార్థం ఉపయోగపడ కృప దయచేయండి. ఎవరే మనసాక్షితో ఇచ్చినప్పటికీ, ఎవరే హృదయంతో ఇచ్చినప్పటికీ ప్రతి అర్పణ మీరు స్వీకరించుము, బలపరచుము. మార్పణలు కయ్యను అర్పణ వలె కాక హేబేలు అర్పణ వలె చేసి బలపరచుము. నీ సహాయం చేత నింపు. మరి ముఖ్యంగా నువ్వు బలిని కోరిన వాడు కోరదు, కోరినడని అర్పిస్తాను. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలని వాగ్దానం సెలవిస్తుంది. దావీదు విరిగేడు గనుకే శత్రువు మొఖం నేను ఎలాగ చూడాలనుకోలేదు. శత్రువు దగ్గర సాష్టాంగపడ్డాడు. నా తండ్రి అని పిలిచాడు, నాయన అని పిలిచాడు, నా ఏలిన వాడు అని పిలిచాడు. అలాంటి స్వబుద్ధి, అలాంటి ఉపకార బుద్ధి మాకు దయచేసి బలపరచు. తీవన కానుకలు నీ మహిమార్థమా ఉపయోగపడటకు 30 60 100 విత్తబడిన వాక్యం ఫలించే భాగ్యం మాకు దయచేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. వందనాలు. చిన్న ప్రకటన. రేపు అలాగే మంగళవారము బుధవారం వరకు మనకి ఇక్కడ జూన్ మాసం ప్రార్థనలు కొనసాగుతాయి. మాచర్ల వరపాలెంలో రేపటి నుంచి శనివారం వరకు, సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం వరకు మాచర్లపాలెంలో జూన్ మాసం ప్రార్థనలు సాయంకాలం 7:30 నుంచి 9:30 వరకు ఉంటాయి. మొదటి 3 రోజులు దేవుని సేవకురాలు అక్కడ ఉంటారు. గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు నేను ఆ ప్రార్థనలో పాల్గొంటాను. ఇక్కడ బుధవారం వరకు నేను ఉంటాను. మీరు ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే, మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన వారు అనుకుంటే, రేపు మంగళవారం బుధవారం నేను అందుబాటులో ఉంటాను. మీరు వచ్చి ప్రార్థన ఉదయకాలం కూడా ఇక్కడే ఉంటాను కనుక మీరు ప్రార్థన నాతో కలిసి చేయవచ్చు. మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.